ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు మీకు ఆ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. 3వ అధ్యాయంలో ఇలాగూ ప్రవచించి ఉన్నాడు మీకా ప్రవక్త. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఈ యొక్క 3వ అధ్యాయంలో మీకా ఇలాగూ ప్రకటించి ఉన్నాను అని వ్రాస్తూ ఉన్నాడు. నేను ఇలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. మీరు దేవుని యొక్క బిడ్డలు కదా. మీరు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎరిగి దానిని జరిగించుచు ప్రభు చిత్త ప్రకారము జీవించవలసిన వారై ఉండుట మీ ధర్మమే కదా. ఆయనను మేలును అసహ్యించుకొంచు ఉన్నారు, కీడును చేయ ఇష్టపడుదురు. ఎవరండి వీరు? వీరు అన్యజనులు కాదు, వీరు యాకోబు సంతతి వారే, వీరు ఇశ్రాయేలీయులే, అనగా దేవుని యొక్క బిడ్డలే. అయినప్పటికీ మేలును అసహ్యించుకుంటూ ఉన్నారు. మేలు చేయుట, ఇతరులకు మేలుకరంగా బ్రతుకుట అనేది వారు అసహ్యించుకుంటూ ఉన్నారట. అయితే కీడు చేయ ఇష్టపడుదురు, పరిగెడుతున్నారు కీడు చేయాలి అని. ఎటువంటి కీడు చేస్తున్నారు అనే విషయాన్ని మనం కింద చూస్తే, నా జనుల చర్మము ఊడదీసి, జనుల యొక్క చర్మము అనగా ప్రజలు వారి యొక్క దేహాన్ని దేంతో కప్పుకుంటారు? చర్మముతోనే కదా. ఆ చర్మమును ఊడదీస్తూ ఉన్నారట యాకోబు సంతతి వారు, ఇశ్రాయేలీలు. వారు ఎముకల ఆ చర్మము తీసిన తర్వాత వారి ఎముకల మీద మాంసము ఉంటుంది. ఆ మాంసమును కూడా చీల్చుచూ ఉందురు. నా జనుల మాంసమును భుజించుచు వీరు నరమాంస భక్షకులుగా మారి ఉన్నారు. ఆ చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో 1000 మాంసమును ముక్కలు చేయునట్టు బాణలో 1000 మాంసమును వారిని తుత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు. ఏ మాంసం ఇది? మానవుల మాంసము. ఈ మానవులు ఎవరు? నా జనులు అంటున్నాడు దేవుడు. నా జనులు అనగా యూదులు, ఇశ్రాయేలీయులు, యాకోబు సంతతి వారే. వీరిలో వీరే ఆ చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఆ ఎముకల మీద మాంసమును ముక్కలు ముక్కలుగా చేసి బాణలో 1000 మాంసముగా వారిని తుత్తనీలుగా కొట్టి పగలగొట్టి ఉన్నారు. ఇది ఎంతటి దుర్మార్గత అని. ఇది మానవుల్నే తినుటకు అనగా నరమాంస భక్షకులుగా మారి ఉన్నారు. వారు దుర్మార్గత అనుసరించి నడుచుకొని ఉన్నారు. కనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపడు. ఎందుకు అంగీకరించాలి? ఇంత కక్ష, ఇంత కక్కుర్తి, ఇంత నరమాంస భక్షకులుగా మారిన ఈ మూర్ఖుల యొక్క మొరను ప్రభు ఎందుకు వినాలి? మొర్ర పెట్టినను, యెహోవాకు మొర్ర పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకొనును. అట్టి మనుషుల మొర్ర వినడు. అట్టి మనుషుల యొక్క వేదన, ఏడుపు, కన్నీళ్ళు ఏ మాత్రం కూడా వినడు, సహించడు. తను తాను మరుగు చేసుకుంటాడు అట. ఎంత భయంకరమైన విషయం! ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారు ఎవరు? వీరు అబద్ధ ప్రవక్తలు. వీరు తిండిబోతులు, నిద్రబోతులు, మత్తులు. ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధం ప్రకటించువారునై. ఈ ప్రవక్తలు
ఒకవేళ ఒక మనిషి వారికి ఆహారం పెట్టకపోతే అతని మీద యుద్ధం ప్రకటించేవారుగా ఉన్నారట. జనులను పెట్టు ప్రవక్తలను గురించి యెహోవా ఏమని సెలవిచ్చుచున్నాడు, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, ఇక మీకు దర్శనము దొరకదు. ప్రభువు తన యొక్క దర్శనముని మీకు తెలియచేయడు. రాత్రి కమ్ముతుంది, మీకు సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును. సూర్యుడు కనబడట, చీకటి కమ్మబోతుంది. పగలు చీకటి కమ్మును. సూర్యుడు ఉంటేనే పగలు ఉంటుంది, కాబట్టి పగలు లేకపోతే చీకటి కమ్ముతూ ఉంది. అప్పుడు దీర్ఘదర్శకులు సిగ్గునందుదురు. ఇక వారు ఏమని ప్రకటిస్తారు? వారికి దర్శనము దొరకదు. సోదెగాండ్రు తెల్లబోదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసుకొని పడి ఉంటారు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలుకు తమ పాపమును కనుపరచుటకై మీకా భక్తుడు అయితే యాకోబు చేస్తున్న పాపమేంటి, వారి దోషమేంటి, ఇశ్రాయేలీలు తమ పాపమును ఏమి చేస్తున్నారు, అది నేను కనపరచుటకై యెహోవా ఆత్మ ఆవేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ, దేవుని యొక్క శక్తితో బలముతో తీర్పు తీర్చు శక్తితో ధైర్యంతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. అనగా దేవుని కొరకు నడుం బిగించినవాడు, దేవుని యొక్క దర్శనమును కలిగినవాడు, దేవోక్తిని పొందినవాడు, ఆత్మ ఆవేశము చేత బలముతో నిలబడినవాడు. ఏమని చెప్పుటకు? యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరచాలి అని ఆత్మ ఆవేశముతో దేవుని శక్తితో ధైర్యంగా నింపబడి ఉన్నవాడై ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు వారి యొక్క దోషము, అపరాధములు తెలియచేసినట్టయితే వాళ్ళు ఆ యొక్క ప్రవక్తను చంపవచ్చు. అయినా కూడా ధైర్యంతో శక్తితో నింపబడిన వాడనై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. బట్ ట్రూలీ ఐ am full of power by the Spirit of the Lord and of judgment and of might to declare unto Jacob his transgression and to Israel his sin. కాబట్టి ఇశ్రాయేలు వారి పాపము, యాకోబు యొక్క అపరాధము తెలియపరచుటకాయ ఆత్మావేశముతో బలముతో నేను నిలబడ్డాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యాకోబు సంతతి వారి ప్రధానులారా, 9వ వచనం 3వ అధ్యాయంలో, అధిపతులారా న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచు వారలారా, దుర్నీతిని నీతిగా ఎంచుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు వారు, యాకోబు సంతతి వారు దేవుని యొక్క న్యాయమును తృణీకరించేవారుగా ఉన్నారు. ఈ మాట ఆలకించండి. దేవుడు ఏం చెప్తున్నాడో 10వ వచనము, నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు. సియోనుని ఎలా కడతామని అనుకుంటున్నారు? వారు బలము కలిగి బలత్కారము చేత నరహత్యలు చేస్తూ కడుతూ ఉన్నారట సియోనును, అనగా యెరూషలేము యొక్క సియోనును. కాబట్టి దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. దుష్టత్వము చేత యెరూషలేము పట్టణమును కడుతున్నారట. వీరి యొక్క మూర్ఖత్వము, వీరి యొక్క దౌర్భాగ్యమైన స్థితి, బలత్కారాలు, వారి యొక్క పాపము చేత, వారి యొక్క బలత్కారము చేత, వారి యొక్క దుష్టత్వము చేత యెరూషలేమును సియోను పర్వతమును కడతారు మీరు అని తెలియచేస్తున్నాడు. జనుల ప్రధానులు లంచు పుచ్చుకొంచు, జనుల ప్రధానులు, న్యాయమూర్తులు, ప్రవక్తలు, యాజకులు, ప్రధాన యాజకులు, వీరందరూ కూడా న్యాయము తీర్చేవారే. ఈ న్యాయము లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధితురు. యాజకులు దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క సత్యవాక్యమును ప్రజలకు బోధించాలి.
ఉచితంగా పొంది ఉన్నాం కాబట్టి ఉచితంగా బోధించాలి. కానీ లంచం పుచ్చుకొని బోధింతురు. ఈ దినాల్లో కూడా యాజకులు కూలికే బోధించుచు ఉన్నారు. 30,000 ఇవ్వండి ఒక ప్రసంగానికి, 50,000 ఇవ్వండి ఎప్పుడొస్తాను, కారు పెట్టండి ఎప్పుడొస్తాను, ఏ టికెట్ బుక్ చేయండి అప్పుడు నేను ఆ డేట్లలో మీకు అవైలబుల్గా ఉంటాను అని చెప్తూ ఉన్నారు. నా ప్రియులారు, ఇదే అంతటి దౌర్భాగ్యమైన స్థితి. ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోదే చెప్పుదురు. ద్రవ్యం ఇచ్చి ఆ యొక్క ప్రసంగమునకు తీసుకుని వెళ్తే సోది చెప్తారు. దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉన్నదో అనే సత్యాన్ని బయటికి తీయరు, బోధించరు. ఆయనను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదనియు అనుకొందురు. యెహోవా దేవుడు మన మధ్య ఉన్నాడు, ఏ కీడు మనకు రానేరదనియు అనుకొందురు. ఏ కీడు రాదు. ఇదంతా కూడా ఆ యొక్క ప్రవక్తల యొక్క దుష్టత్వము, వారి యొక్క సత్యవాక్యమును దూరముగా పెట్టి వారిని ప్రలోభపరుస్తూ మభ్యపరుస్తూ బోధించుచున్న ఈ లంచగొండి బోధలు. ఆలోచన చేద్దాం. యెహోవా దేవుడు మన మధ్య ఉన్నాడని బోధించుచూ ఉన్నారు. యెహోవా దేవుడు వారి మధ్య ఉంటాడా? వారి యొక్క మూర్ఖము, దుష్టత్వము, దౌర్భాగ్యమైన నరహత్యలు భయంకరముగా ఒకరిని ఒకరు కూని చేసుకుంటూ శ్రమపరుచుకుంటూ వారి మాంసమును పీకి వండుకొని తినే నరమాంస భక్షకుల బ్రతుకుల మధ్య ప్రభు ఏ విధంగా వారి మధ్య ఉంటాడు? వారి మొరను అంగీకరిస్తారు. ఆలోచన చేద్దాం. ఈ రోజున ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును. ఆ ప్రవక్తలను బట్టి, ఇశ్రాయేల్ వారిని బట్టి, యూదా వారిని బట్టి, యాకోబు సంతతి వారిని బట్టి సియోను దున్నబడును. దేవుడు ఆ యొక్క పట్టణానికి తీర్పు, శిక్ష విధించి ఉన్నాడు. యెరూషలేము రాళ్ల కుప్పలగును. యెరూషలేము సుందరమైన పట్టణము, మహాపట్టణము, పరిశుద్ధ పట్టణానికి ఇటువంటి గతి పట్టింది. ఈ ప్రజలను బట్టి, ఈ ప్రవక్తలను బట్టే, దేవుని స్వాస్థ్యమగు ఇశ్రాయేలు వారిని బట్టే యెరూషలేము రాళ్ల కుప్పలగును. మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములు వలె అగును. అరణ్యములో కూడా కొండలు ఉంటాయి, గొప్పులు ఉంటాయి, ఎత్తైన స్థలాలు ఉంటాయి. అలాగా ఆ యొక్క మందిరము ఉన్న పర్వతము అనగా సియోను పర్వతము, ఎత్తైన స్థలము అరణ్యములో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దాని మహిమ, దాని యొక్క ఔన్నత్యమును కోల్పోయిన స్థితిగా మారిపోయి ఉంది. ఆలోచన చేద్దాం. అరణ్య భూమిగా మార్చి ఉన్నారు. దాని సౌభాగ్యమంతా కూడా కోల్పోయింది. అయ్యో, యెరూషలేము రాళ్ల కుప్పలుగా మారిపోయింది. సియోను పర్వతము అరణ్యములో ఒక ఎత్తైన ప్రదేశంగా మాత్రమే ఉంది. దీనంతటికీ కారణము దేవుని యొక్క ఉగ్రత కాదా? భ్రష్టత్వము కాదా? ఆలోచన చేద్దాం. ఈ రోజున మానవుడు చేస్తున్న దానిని బట్టి దేవుని పట్టణమునకు క్షోభ, ఆ భయంకరమైన వేదన, దుఃఖము, నిట్టూర్పు, భయంకరమైన రాళ్ళ కుప్పగా మారిపోయిన స్థితి. ఈ రోజున నిన్ను బట్టి ఆ యొక్క భూమి ఆశీర్వించబడాలి, నువ్వు అడుగుపెట్టిన స్థలం ఆశీర్వించబడాలి. కానీ నువ్వు నిలబడిన స్థలము రాళ్ళ కుప్పగా మారిపోతుంది అనంటే, శాపగ్రస్తంగా మారిపోతుంది అనంటే నీ బ్రతుకు సరిగ్గా లేదు అని దేవుని దృష్టిలో అది భయంకరమైన దోషముతోను, దుష్టత్వముతోను, భయంకరమైన అపరాధముల చేతను, భయంకరమైన దేవుని యొక్క ఉగ్రత చేతను నింపబడి ఉన్నదని గ్రహించవలసిందిగా దేవుని లేఖనం మనకు హెచ్చరిక చేస్తుంది. ఆలోచన చేద్దాము. ఈరోజున అంగలార్చవలసిన కాలం ఇది. మనల్ని మనం సరి చేసుకోవలసిన కాలము. దేవుని ప్రజలము అని చెప్పుకునేవారు, విశ్వాసులమని చెప్పుకునేవారు సంఘ పెద్దలు, యాజకులు, దైవ సేవకులు,
దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు ప్రతి వారు కూడా తమను తాము పరీక్ష చేసుకొని సరి చేసుకోవలసిన సమయము ఆసన్నమైంది. నువ్వు నిర్లక్ష్యం చేస్తావా, ఇక తరుణాలు దొరకవు, ఇక నీకు సమయం ఉండదు, ఇక తీర్పుకే నీవు నిలబడి సమాధానము చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజున నీ స్థితి ఏమై ఉన్నదో గ్రహించవలసిందిగా దేవుని లేఖనము మనకు హెచ్చరిక చేస్తుంది. ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్.